Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion met purpose. సో ఈరోజు మనకైతే తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనకి యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం మనకి ఎంత టైం ఉంది అని అంటే ఇట్స్ అరౌండ్గా 2 to 3 months ఆఫ్ టైం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మే ఆర్ జూన్ అని చెప్తున్నారు కదా. సో మే ఆర్ జూన్ తీసుకుంటే మనకి అరౌండ్గా 2 to 3 months టైం ఉంది. సో నేనేం చేశానంటే ఒక 75 డేస్కి ఒక ప్లాన్ ఒక షెడ్యూల్ చేశాను ఇలా. సో డే వైజ్గా. సో ఈ 75 డేస్లో మీకు ఫస్ట్ 60 డేస్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో కంప్లీట్గా సిలబస్ కవర్ అయిపోతుంది అండ్ మీకు సెకండ్ రివిజన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను జస్ట్ నార్మల్గా బ్లైండ్గా వేసిన ప్లాన్ కూడా కాదు. సో నేను ఇక్కడ మీకు స్ట్రాటజీ అప్రోచ్ అని కూడా పెట్టాను కదా. సో అదేంటో కూడా చెప్తాను. ఎందుకనంటే ఇక్కడ చూడండి, స్ట్రాటజీ అండ్ అప్రోచ్ అంటే నేను మీకు 2022-23 పేపర్ కూడా నేను మీకు అనలైజ్ చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను అనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి పాలిటీ నుండి వచ్చాయండి. జాగ్రఫీలో మళ్ళీ వరల్డ్ జాగ్రఫీ నుంచి ఒక 3 క్వశ్చన్స్, ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక 5 క్వశ్చన్స్, తెలంగాణ జాగ్రఫీ నుంచి ఒక 6 to 7 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే జాగ్రఫీ కూడా మనకి వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు. తర్వాత ఇది కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా మనకి అరౌండ్గా 7 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అంటే వెయిటేజ్ ప్రకారం చెప్తున్నా. తర్వాత ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ తీసుకుంటే లెస్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా. మళ్ళీ సైన్స్ అండ్ టెక్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ బయాలజీ పార్ట్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ విధంగా నేను అనలైజ్ చేసి ఇది ప్లాన్ చేశాను. టైం కూడా ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ ఇవ్వాలనే దాని ప్రకారం. సో మరి 75 డేస్ ప్లాన్ మీకు ఇప్పుడు చాలా మంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి ఈ టైంలోనే అనుకుంటున్నారు. సో ఇది నేను ప్రిలిమ్స్ వాళ్ళకి సపరేట్గా ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి. ఇది వచ్చేసి ఇది మెయిన్స్ కండి. సో ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు బోత్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. సో అది ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. అండ్ ఐ బ్రింగ్ వన్ గుడ్ కొటేషన్. ఇక్కడ ఒక కొటేషన్ చూడండి, యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్. ఎస్, ఇది మనకు చాలా బాగా వర్తిస్తుంది. అండ్ సో డోంట్ వేస్ట్ ఇట్ లీవింగ్ సమ్ వన్ ఎల్స్ లైఫ్. ఓకేనా. అంటే మీ టైంని మీరు వేరే వాళ్ళ దగ్గర కానీ వేరే ప్లేస్లో కానీ ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ అదర్స్ లైఫ్లో కాకుండా ఇప్పుడు మనకున్న ఈ తక్కువ టైంని మనం ఏ విధంగా యూజ్ చేసుకొని సక్సెస్ అవ్వాలి. ఓకేనా. వాట్ ఎవర్ ద పాస్ట్ అంతా గడిచిపోయింది. ఇప్పుడు మనం అవన్నీ ఏమనుకున్నా రాదు. బట్ సక్సెస్ ఎలా అవ్వాలనేది ఇంపార్టెంట్. అండ్ డోంట్ బీ ట్రాప్డ్ బై డోగ్మా విచ్ ఈజ్ లివింగ్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద అదర్ పీపుల్ థింకింగ్. సో ఎవరు మన గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు మన గురించి ఏమనుకుంటున్నారు, అండ్ ఇవన్నీ పట్టించుకోవద్దు. అండ్ డోంట్ బీ ట్రాప్డ్. ఎవరితో అంటే లైక్ ఎవరి వాళ్ళలో పడొద్దు అని అంటారు కదా. సో ఎవరి ద్వారా ట్రాప్ అవ్వకండి. చాలా మంది అంటారు ఇప్పుడున్న టైంలో ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా. ఎలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనే వాళ్ళని పక్కన పెట్టండి. మనం ఎలా చేయగలము, మన స్ట్రాటజీ ఏంది అనేది మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ బిలీవ్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి అండ్ ఆల్వేస్ అండ్ సక్సెస్ మీ సొంతం అవుతుంది. నాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది మెసేజెస్ పెట్టారు, మేడం ఎలా చదవాలి, ఏం చదవలేదు, చాలా టెన్షన్గా ఉంది, అలా నాకు సో మెనీ మెసేజెస్ వచ్చాయి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకున్న టైంని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద సక్సెస్. ఓకేనా. సో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా 75 డేస్ ప్లాన్ అండి. సో ఈ ప్లాన్ ప్రకారం మనము 25th ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ చేసుకున్నా అంటే ఫిబ్రవరి 25th స్టార్ట్ చేసుకున్నా కూడా మనకి లాస్ట్ డే వచ్చేసి మే 9th అవుతుంది. అంటే ఇక్కడ మనకి డే 60 వరకు సిలబస్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా. డే 60 వరకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ తర్వాత మిగతా అన్ని మీకు రివిజనే ఉంటుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ నేను మే 9th వరకు ఎందుకు తీసుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మన ఎగ్జామ్ మేలో ఉందనుకుందాం. సో మేలో యూపీఎస్సీ కూడా ఉంటుంది. సో మేలో యూపీఎస్సీ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఈ ఎగ్జామ్ ఉంటే మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో కానీ ఉండాలి. లేదు అంటే ఆఫ్టర్ యూపీఎస్సీ అంటే జూన్లో ఉండాలి. ఓకేనా. జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. ఒకవేళ ఎగ్జామ్ జూన్లో ఉందనుకోండి మనకు కొంచెం ఎక్కువ టైం అరౌండ్గా 3.5 months టైం దొరుకుతుంది. ఓకేనా. సో మోస్ట్లీ మనకి జూన్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది కాబట్టి మనము యాజ్ పర్ ద లాస్ట్ మనం ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు తీసుకుంటే 2022లో కూడా మనకి ఎప్పుడు జరిగింది అనేది మన అందరికీ తెలిసిందే. అక్టోబర్లో జరిగింది. అని తర్వాత కూడా మనకి ఎగ్జామ్ అనేది ఇక్కడ యూపీఎస్సీ కోసము వాళ్ళు నెక్స్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్ తర్వాతనే పెట్టారు కాబట్టి
మోస్ట్‌లీ మనకు మేలో జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ మనకి మేలో జరిగిందనుకోండి, జూన్‌లో కాకుండా, సో, అప్పుడు గూడా మనకు ప్రాబ్లమ్ అవ్వకుండా ఐ మేడ్ దిస్ ప్లాన్. ఓకేనా? ఒకవేళ వాళ్ళు మళ్ళీ రీనోటిఫికేషన్‌లో డేట్ ఏమన్నా అంటే లైక్ రీనోటిఫికేషన్ గాదు. సో, నోటిఫికేషన్ గాని డేట్‌తో మెన్షన్ చేసి ఏమన్నా ఇచ్చినప్పుడు, సో, మనకు ఆల్రెడీ ఇక్కడ మన సిలబస్ కవర్ చేసుకుంటాం కాబట్టి రిమైనింగ్ అంతా రివిజన్ పార్ట్‌లో వెళ్తుంది. ఓకేనా? సో, చూద్దాం మరి ఎలా చదువుకోవాలి, ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో, నౌ కమ్ టు ద డే 1. సో, డే 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 25థ్‌కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫిబ్రవరి 25థ్. మరి ఇక్కడ సబ్జెక్ట్ మనం ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్. ఇవి ప్రిలిమ్స్ టాపిక్ అండి. సో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనము కల్చర్ ఆఫ్ ఎన్షియంట్ తెలంగాణ టాపిక్ వచ్చేసి కల్చర్ ఆఫ్ ఎన్షియంట్ తెలంగాణ. మరి అందులో ఏం చదువుకుంటున్నాం? శాతవాహనాసు, ఇక్ష్వాక అండ్ విష్ణుకుందల, సోషో కల్చరల్ కండిషన్స్, లిటరేచర్, వర్క్స్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఇందులో నుంచి క్వెషన్స్ ఉన్నాయి. మనకి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్‌గా నేను చెప్పాను కదా! ఇందులో 7 క్వెషన్స్ వచ్చాయండి మీకు. ఓకేనా? సో, ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనం ఇండియా వైస్‌గా చదువుకోవాలి అండ్ తెలంగాణ వైస్‌గా కూడా చదువుకోవాలి ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్. మరి మెయిన్స్ ఇప్పుడు డే 1లో మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ మూవ్‌మెంట్ మాత్రమే పెట్టానని మీరు అనుకుంటున్నారు. సో, మూవ్‌మెంట్ ఒక్కటే ఎందుకు పెట్టానంటే ఇక్కడ మనకి మిగతా సిలబస్ అంతా కామన్‌గా వస్తుంది మోస్ట్‌లీ. బట్ మూవ్‌మెంట్ పేపర్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అవుతుంది. ఓకేనా? మనకి మూవ్‌మెంట్ నుంచి ప్రిలిమ్స్‌లో టాపిక్ లేదు. బట్ మనము ప్రీవియస్ పేపర్ తీసుకున్నప్పుడు మూవ్‌మెంట్ నుంచి ఒక క్వెషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా? సో, తెలంగాణ మూవ్‌మెంట్‌కి నేను సెపరేట్‌గా మెయిన్స్ అని ఇక్కడ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మీరు మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మూవ్‌మెంట్ నుంచి ఒక క్వెషన్ రాయండి డైలీ. అండ్ ఈ టాపిక్ ఏదైతే మనకి ప్రిలిమ్స్‌లో ఉన్న టాపిక్ ఇది మెయిన్స్‌లో కూడా ఉంది కదా! సో, ఇక్కడ నుంచి ఒక క్వెషన్. అంటే నేను డైలీ 2 క్వెషన్స్ ప్రాక్టీస్ మీకు ఇస్తాను. ఓకేనా? సో, మన టెస్ట్ సిరీస్ ప్రకారము డైలీ మీకు 2 క్వెషన్స్ ఉంటాయండి మెయిన్స్‌కి. ఓకేనా? సో, మీరు ఇది చూడండి మీకు అర్థమైతది. అయితే నేను ఇక్కడ ఎందుకు ముందే చెప్తున్నా అంటే చాలామంది నన్ను అడిగారని ఇంటెన్షన్ తోటి. సో, డైలీ మీకు 2 క్వెషన్స్ ఉంటాయండి ప్రాక్టీస్‌లో. సో, ఆ 2 క్వెషన్స్‌లో ఒకటొచ్చేసి మీకు ఖచ్చితంగా తెలంగాణ మూవ్‌మెంట్ పేపర్ నుంచి ఉంటుంది. ఒకటొచ్చేసి ప్రిలిమ్స్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని నుండి. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్‌లో ఉంది, మెయిన్స్‌లో ఉంది గదా! సో, అందుకు. అండ్ ఇంకోటేందంటే మనకి మూవ్‌మెంట్ అనేది ఇది 150 క్వెషన్స్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ అయితేనే ప్రిలిమ్స్ తర్వాత కూడా దీన్ని సక్సెస్‌ఫుల్‌గా చేసుకోగలుగుతాం. ఈవెన్ ఇన్ కేస్ ప్రీవియస్‌గా మేము ప్రిపేర్ అయ్యాం అనుకునే వాళ్ళు జస్ట్ గో త్రూ ద ప్రిలిమ్స్ ఓన్లీ. అంటే ఎవరికి కన్వీనియంట్‌గా ఉండేలాగా వాళ్ళ కోసం నేనైతే ఇది ప్రిపేర్ చేశాను. మీకు ఏది ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓన్లీ ప్రిలిమ్స్ సిలబసే చదువుకోండి. ఇక్కడ కంప్లీట్ ప్రిలిమ్స్ సిలబస్ ఉంది. ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ అనుకున్న వాళ్ళు 2 చదవండి. ఓకేనా? నెక్స్ట్ డే 2 తీసుకుంటే రైస్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. సరే. అండ్ డే 1 సిలబస్‌లో చూడండి ఇక్కడ ఆహ్, మన మెయిన్స్‌లో ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948-70 తీసుకున్నప్పుడు హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ అండ్ కల్చర్ ఆఫ్ హైదరాబాద్, ప్రిన్స్లీ స్టేట్ అండ్ జియోగ్రాఫికల్, సోషో కల్చరల్, ఎకనామిక్ ఫీచర్స్ అనేది ఈ టాపిక్ ఉంది. అంటే మీ క్వెషన్ నేను ఇదే టాపిక్ నుంచి ఇస్తాను. మళ్ళీ వేరే టాపిక్ నుంచి ఇవ్వను. తెలంగాణ మూవ్‌మెంట్ అన్నాను గదా! అని వేరే టాపిక్ మీరు ఏదైతే ఈ టాపిక్ చదువుతారో ఇదే టాపిక్ నుంచి క్వెషన్ వస్తుంది. అండ్ ఇదే టాపిక్ నుంచి మీకు మెయిన్స్ క్వెషన్‌లో సేమ్ టాపిక్స్ నుంచి వస్తాయి. అండ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నేను ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేశాను. సో, అందులో కూడా జస్ట్ మీరు ఈ రోజు ఈ టాపిక్ చదువుకొని ఈ టాపిక్ మీద టెస్ట్ రాసుకుంటారు. మీకు డైలీ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ వాళ్ళకి, మెయిన్స్ వాళ్ళకి కూడా డైలీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ రైస్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఓకేనా? సో, రైస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం ఇది ప్రిలిమ్స్ టాపిక్. ఇందులో నుంచి కూడా మెయిన్స్ వస్తుంది కాబట్టి సో, మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 1 క్వెషన్ ఉంటుంది. ప్రిలిమ్స్‌కి డైలీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మళ్ళా మనము తెలంగాణ మూవ్‌మెంట్ తీసుకుంటే పీపుల్ ఆఫ్ తెలంగాణ, కాస్ట్, ట్రైబ్, రిలీజియన్ అండ్ ఇక్కడ కంప్లీట్‌గా తెలంగాణ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇక్కడ వరకు ఇచ్చానండి. ముల్కీ, నాన్ ముల్కీ. ఓకేనా? ఎందుకంటే మూవ్‌మెంట్ చాలా ఎక్కువ మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి. నేను ప్రతి సబ్ టాపిక్‌ని మీకు మెన్షన్ చేశాను. ఎందుకంటే మళ్ళా మీరు ఎక్కడో వెళ్లి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా. ఓకేనా? సో, ఇది డే 2. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏందంటే మనము ఎవ్రీడే కరెంట్ అఫైర్స్. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చదువుకోవాలి. సో, మరి డే 1లో కూడా నేను ఇలా ఇచ్చాను చూడండి. జాన్ 2024 మన లాస్ట్ మంత్ జనవరి 2024 నుంచి స్టార్ట్ చేయండి. అయితే ఎన్ని మంత్స్ చదవాలి అనంటే అప్రాక్స్‌గా 1 ఇయర్ అయితే చదువుకోవాలండి కరెంట్ అఫైర్స్ అనేది. ఓకేనా? సో, నేను చెప్తాను ఇక్కడ చూడండి. జాన్ 2024 డే 1 నుండి అంటే జనవరి 1 నుంచి జనవరి 6 వరకున్న కరెంట్ అఫైర్స్. అంటే ఒక్కరోజే మంత్లీ కరెంట్ అఫైర్స్ చదవలేం కదా! సో, డే వైస్‌గా కరెంట్ అఫైర్స్ చదవండి. నేను కూడా యూట్యూబ్‌లో వీడియోస్ చేసి పెడతాను వీటి కోసము ఫ్రీగానే. సో, చూసుకోవచ్చు. సో, డే వైస్‌గా కరెంట్ అఫైర్ చూసుకోండి. అండ్ ఇలా డే 1 నుంచి డే 6 అంటే ఒక 6 డేస్ కరెంట్ అఫైర్స్ 1 డేలో చదువుకోవచ్చు కదా! దాంతో పాటు మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఓకేనా?
అదొకటి. తర్వాత మరి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇదేంటంటే 1 డేలో ప్రిపేర్ అవ్వలేము. సో అందుకే నేనేం చేశానంటే డైలీ ఒక టాపిక్. సో ఇక్కడ చూడండి, డే 1లో నంబర్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఇచ్చాను. అండ్ డే 2లో కూడా నంబర్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఇచ్చాను. సో సేమ్ టాపిక్స్ సింగిల్ టాపిక్ ఇవ్వచ్చని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ 2 కొంచెం ఇంటర్లింక్డ్ టాపిక్స్ కూడా కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటది. ఇది ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏమైపోద్దంటే వాళ్ళు బ్యాక్‌కెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. సో అందుకని నేను 2 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో డే 1, డే 2 అండ్ డే 2లో కరెంట్ అఫైర్స్ తీసుకుంటే జాన్ 2024 తీసుకుంటే డే 7 నుంచి డే 14 అండి. నెక్స్ట్ డే 3 ఎఫ్ అంటే ఫిబ్రవరి అండి. 27th తెలంగాణ, మన తెలంగాణ, ఇది తెలంగాణ టాపిక్ అండి. సో తెలంగాణ టాపిక్ ఏంది ఇక్కడ మనకి తెలంగాణలో మన కల్చర్ హిస్టరీ. ఓకేనా? మిడవల్ తెలంగాణ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ అండ్ కాకతీయ వెలమ కింగ్డమ్ ఆఫ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సోషియో కల్చరల్ డెవలప్మెంట్. ఇది ఇంపార్టెంట్. అండ్ లిటరేచర్, వర్క్, మ్యూజిక్, డాన్స్, ఈ ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చెప్పాను కదా 7 క్వశ్చన్స్ వచ్చాయి మన 2022, 2023 పేపర్ నేను అనలైజ్ చేసి మీకు చెప్తున్నాను. ఐ విల్ గివ్ వన్ వీడియో ఆల్సో ఆన్ దాట్. నెక్స్ట్ మరి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూమెంట్లో ఏంటంటే 7th నిజాం గురించి చూసుకుంటాము. అండ్ ముల్కీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా జరిగింది, తర్వాత సబ్జెక్ట్ లాంగ్వేజ్, ముల్కీ లీగ్ ఏంటి, 1935 ఇష్యూస్ ఏమున్నాయి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, యూనియన్ 1948 ఎంప్లాయ్మెంట్స్. ఓకేనా? సో తర్వాత 1948 to 52 ద వయలేషన్ ఆఫ్ ద ముల్కీ రూల్స్ గురించి ఇక్కడ మనము మెయిన్స్ చదువుకోండి. ఓకేనా? అండ్ సేమ్ మళ్ళీ ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ మెయిన్స్కి, ఈ టాపిక్ ఒక క్వశ్చన్ మెయిన్స్కి ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్కి ప్రిలిమ్స్ టాపిక్ మీద ఇదే టాపిక్ చదువుకోండి, మీరు ప్రిలిమ్ టెస్ట్ రాయండి. అప్పుడు ఏమైందంటే మీరు ఈ టాపిక్ మీద ఎంత గ్రిప్ ఉందో తెలుస్తుంది మీకు. సో అప్పుడు మీ కాన్ఫిడెంట్ అనేది పెరగడమా తగ్గడం అనేది ఇక్కడ పెరగచ్చు, తగ్గచ్చు, 2 విధాలుగా చెప్పొచ్చు. అయితే ఒకవేళ మీరు మంచిగా స్కోర్ చేసుకున్నారనుకోండి, ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ఒకసారి రివిజన్ చేసుకుంటే మంచిగా సరిపోతుంది. ఒకవేళ తక్కువ స్కోర్ చేసుకుంటే డోంట్ వరీ, మంచిగా రివిజన్ చేసుకోండి. స్టిల్ యూ హ్యావ్ ఏ టైమ్, డోంట్ థింక్ మచ్. ఓకేనా? ఎక్కువ ఆలోచించొద్దు. నెక్స్ట్ జాన్ కరెంట్ అఫైర్స్లో డే 15 నుంచి 22 వరకు. తర్వాత ఇది మన లాజికల్ రీజనింగ్ పార్ట్లో తీసుకున్నప్పుడు యావరేజ్ అండ్ నెంబర్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ డే 4 తీసుకుంటే కుతుబ్ షాహీ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్, ఆర్కిటెక్చర్ అండ్ ఈ కాకతీయ అండ్ కుతుబ్ షాహీ గురించి. ఇది కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్లో కూడా ఎక్కువ చదువుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మెయిన్స్కి వచ్చేసి హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెన్స్, ఇండియా ఫార్మేషన్ అది ఏ విధంగా జరిగింది, దానిలో ఈ బూర్గుల రామకృష్ణారావు గారి రోల్ ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి కరెంట్ అఫైర్స్ జాన్ 23 నుండి 31 వరకు. ఓకేనా? తర్వాత యావరేజ్ నెంబర్ అండ్ యావరేజెస్ అండ్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ డే 5 తీసుకుంటే రివిజన్ అండ్ మిస్సింగ్ టాపిక్స్. ఇక్కడ ఎందుకు రివిజన్ మిస్సింగ్ టాపిక్ ఇచ్చానంటే ఇక్కడ స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెము మనకి ఆ ఫ్లో అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఏదైనా మిస్ అయినా కూడా మీరు ఇక్కడే రివిజన్ చేసేసుకోండి. కంప్లీట్ చేసుకున్న వాళ్ళు రివిజన్ చేయండి, కంప్లీట్ చేయని వాళ్ళు మిస్సింగ్ టాపిక్స్ చదువుకోండి. ఓకేనా? సేమ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి 1 to 6 డిసెంబర్. ఇక్కడ నేను ఈ మన లాజికల్ రీజనింగ్ కూడా రివిజన్కి వదిలేశానండి. నెక్స్ట్ డే 6 వచ్చేసి March 1 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద అసఫ్ జాహీ డైనాసిటీ. ఇందులో నుంచి కూడా మనకి మొన్న పీవైక్యూ వచ్చిందండి 2022 పేపర్లో అండ్ 23 పేపర్లో. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది రిలేటెడ్ టు దిస్ టాపిక్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నా ప్రిలిమ్స్లో వచ్చిందండి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్స్లో తీసుకుంటే ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అండ్ ఇక్కడ కమిటీస్ గురించి వాటి యొక్క రికమెండేషన్, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్, ఎస్ఆర్సి ప్రిలిమ్స్లో వచ్చింది, మెయిన్స్లో వచ్చిందండి. ఓకేనా? మొన్న ప్రిలిమ్స్లో కూడా ఎస్ఆర్సి మీద 2022లో క్వశ్చన్ వచ్చిందండి. ఓకేనా? అండ్ 1953 మెయిన్ ప్రొవిజన్స్, ఎస్ఆర్సి రికమెండేషన్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్ చదువుకొని ప్రిలిమ్స్ టాపిక్ చదువుకొని దీని నుంచి టెస్ట్ రాయండి. మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ టాపిక్స్ అంటే బోత్ ఇందులో మెయిన్స్ నుంచి 2 క్వశ్చన్స్ రాయాలి వాళ్ళు, ప్రిలిమ్స్ టెస్ట్ రాయాలి, 2 రాయాలండి. ఓకేనా? తర్వాత December 7 నుంచి 14కి కరెంట్ అఫైర్స్. తర్వాత రేషియో ప్రొపగేషన్స్ వచ్చేసి లాజిక్ మన ఆప్టిట్యూడ్ పార్ట్ అండి. నెక్స్ట్ డే 7 తీసుకుంటే బ్రిటిష్ పారామౌంటసీ అండ్ నిజాం రివోల్ట్ ఆఫ్ 80. యాక్చువల్గా నేను మోడర్న్ ఇండియాకి తక్కువ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే మోడర్న్ ఇండియా నుంచి తీసుకుంటే మనకి ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయండి. లాస్ట్ టైం తీసుకుంటే 2022 పేపర్లో అయితే ఓన్లీ 1 క్వశ్చనే వచ్చిందండి రిలేటెడ్ టు అది కూడా గాంధీ రిలేటెడ్గా రావడం జరిగింది క్వశ్చన్. సో అందుకే నేను ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే తక్కువ ఇచ్చాను. అది కూడా ఎందుకంటే యాక్చువల్గా మనకి ప్రిలిమ్ సిలబస్లో అక్కడ మోడర్న్ హిస్టరీ మెన్షన్ చేయలేదు. ఓకేనా? సో నేను కూడా అందుకే మోడర్న్ హిస్టరీ మీద క్వశ్చన్ ఇక్కడ టాపిక్ మీకు పెట్టలేదు. బట్ ఏంటంటే ఈ కొన్ని టాపిక్స్ ఇక్కడ పెట్టినవి ఏంటంటే ఇవి మనకి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేది పెట్టాను. సో ఇది కూడా తెలంగాణ టాపిక్ అండి. సో తెలంగాణ రిలేటెడ్గా కూడా ఉంటుంది ఇక్కడ.
సో ఇది ఒక్కసారి జస్ట్ మీరు ఒక రీడింగ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి స్పెషల్‌గా మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏందంటే ఇక్కడ అసఫ్ జహీ పీరియడ్ అనేది మనకి అక్కడ ఇంతకుముందు అసఫ్ జహీ పీరియడ్ నుంచి మనకి 2 క్వెషన్స్ వచ్చాయి. ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా వచ్చింది. సో అక్కడ అడిగారండి ఈ మ్యాచింగ్ అనేది. సో అందుకని ఈ టాపిక్ కూడా చూసుకోండి ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956 లైక్ జెంటిల్‌మెన్ అగ్రీమెంట్, తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీస్ ఏమున్నాయి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కరెంట్ అఫైర్స్ తీసుకుంటే డిసెంబర్ 15 నుంచి 22 వరకు అండ్ రేషియో ప్రొపగేషన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. డే 8 తీసుకుందాం. డే 8 తీసుకుంటే ఏంది మనకి ఇక్కడ ఎం అంటే మార్చ్ అండి. సోషో కల్చరల్ అవేకింగ్ ఆఫ్ తెలంగాణ అండ్ మన మెయిన్స్ టాపిక్ తీసుకుంటే ఇక్కడ వయలేషన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ ద కోస్టల్ ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళ గురించి అండ్ తెలంగాణ అగ్రికల్చర్ ఇరిగేషన్ పవర్ ఎంప్లాయ్మెంట్ గురించి మెయిన్స్ టాపిక్ అండి. అయితే ఇక్కడ ప్రిలిమ్స్ లో తీసుకుంటే సోషో కల్చరల్ అవేకింగ్ అనే ఇన్ తెలంగాణ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డిసెంబర్ 23 నుంచి 31 వరకు కరెంట్ అఫైర్స్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. అగైన్ మళ్ళీ మీకు మిస్సింగ్ టాపిక్స్ రివిజన్కి టైం ఇచ్చాను. సో అంటే మీకు ఎక్కడిదక్కడే రివిజన్ అయిపోతుంది. ఈవెన్ ఎగ్జామ్ అనేది మేలో కండక్ట్ చేసినా కూడా యు ఆర్ రెడీ. ఓకేనా? సో మీరు ఎగ్జామ్ మేలో కండక్ట్ చేసినా కూడా రెడీగా ఉంటారు. సో అందుకనే నేను రివిజన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే 10. డే 10 తీసుకుంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇండియా ఫిజికల్ సెట్టింగ్ అండ్ ఫిజియోగ్రాఫిక్, డ్రైనేజ్, క్లైమేట్ అండ్ మెకానిజం అండ్ మాన్సూన్ అండ్ ఇక్కడ ఈఐ ఇక్కడ మనకి చూడండి ఈఐ నీనో అండ్ ఎల్లా నీనో ఇది మనకి పీవైక్యూలో కూడా అడిగారండి, అందుకే నేను హైలైట్ చేశాను. జియోగ్రఫీ నుంచి మనకు అరౌండ్గా 13 క్వశ్చన్స్ అరౌండ్గా 13 క్వశ్చన్స్ వచ్చాయి. వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. ఓకేనా? సో అరౌండ్గా 13 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ సో జియోగ్రఫీ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ సాయిల్స్, వెజిటేషన్, డిగ్రేడేషన్, కన్జర్వేషన్ అండ్ మెజర్మెంట్స్. సో జియోగ్రఫీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మెయిన్స్ టాపిక్ వచ్చేసి వయలేషన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్, మైగ్రేషన్ ఫ్రమ్ ద కోస్టల్ ఆంధ్ర రీజియన్స్. ఇది మీకు ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్కడ నేను 2 టైమ్స్ ఇచ్చాను ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నవంబర్ స్టార్ట్ అవుతుంది 1 to 7. నెక్స్ట్ ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్. డే 11 తీసుకుంటే మినరల్స్, మేజర్ మినరల్స్, ఎనర్జీ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎనర్జీ క్రైసిస్, తర్వాత రోల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. ఇందులో నుంచి మనకి 2022లో క్వశ్చన్ ఉందండి, 2023లో కూడా క్వశ్చన్ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ టాపిక్. ఓకేనా? ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 1969 అజిటేషన్ గురించి ఇక్కడ మనకి మెయిన్స్ లో టాపిక్ ఇచ్చానండి, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్. తర్వాత కరెంట్ అఫైర్స్ నవంబర్ 8 నుంచి 15 వరకు అండ్ వాటి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్, అనలిటికల్ అండ్ క్రిటికల్. ఇది మనకి లాజికల్ రీజనింగ్ పార్ట్. నెక్స్ట్ డే 12 తీసుకుంటే అండ్ ఇక్కడ డే 11లో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, మనకి జెడ్ వాటర్ రిసోర్స్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది 2022లో. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. వాటర్ రిసోర్సెస్, వాటర్ షేరింగ్ వీటి నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. సో జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ ఒక్క టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అండి. సో అగ్రికల్చర్ ఇరిగేషన్ కూడా కొంచెం చూసుకోండి. ఈవెన్ ఇఫ్ కేసు అడిగితే మన మ్యాథ్స్ లో ఫాలోయింగ్ లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ కి నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే రివిజన్ చేసుకోండి. అండ్ తర్వాత 13th రోజు కూడా మీకు ప్రిలిమ్స్ కంప్లీట్ గా రివిజన్ ఇచ్చాను. మెయిన్స్ కూడా ఏమి ఇవ్వలేదు. మెయిన్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయినాయో అన్ని రోజులు కలిపి ఒకసారి రివిజన్ చేసుకొని ఒక టెస్ట్ రాస్తే ఇక్కడ ఓన్లీ టెస్ట్ రాసుకుంటే మీకు అసలు ఎంతవరకు కంప్లీట్ చేసామనేది క్లారిటీ ఉంటుంది. ఈవెన్ బోత్ టాపిక్స్ మీద ఇప్పుడు ప్రిలిమ్స్ టాపిక్స్, మెయిన్స్ టాపిక్ డైలీ 2 క్వశ్చన్స్ పెడుతున్నాం కదా. సో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నవంబర్ 23 నుంచి 30 వరకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ లాజికల్ రీజనింగ్ పార్ట్ వచ్చేసి రివిజన్. డే 14 వచ్చేసి జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సో జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ కూడా ఇంపార్టెంట్ అండి. అరౌండ్ గా మనకి ఇక్కడ 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. సో జియోగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ప్రజెంట్. సో 2022 పేపర్ ప్రకారము మనకి ఇక్కడ జియోగ్రఫీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ 23 ఆల్సో జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఫీచర్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ఏ విధంగా ఉంది, దాని యొక్క మేజర్ ఈవెంట్స్, లీడర్స్, పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు. అండ్ ఇది మెయిన్స్ కి అట్ ద సేమ్ టైం
ఇది కూడా ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ బోత్ వస్తుంది. ఓకేనా. తర్వాత రివిజన్. ఓకేనా. కరెంట్ అఫైర్స్కి రివిజన్ అండి. తర్వాత లాజికల్ రీజనింగ్ వచ్చేసి ప్రాబ్లమ్ బేస్డ్ ప్రాబబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. నెక్స్ట్ డే 15 సాయిల్స్ ఫారెస్ట్ కవర్ అండ్ వైల్డ్ లైఫ్ డిస్ట్రిబ్యూషన్ కన్వర్జేషన్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది పీవైక్యూలో. సో ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నెక్స్ట్ మెయిన్స్ మనకి మూమెంట్ తీసుకుంటే GO36 అండ్ సపరేషన్ ఆఫ్ ద తెలంగాణ మూవ్‌మెంట్ గురించి. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి అక్టోబర్ 1 to 7. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి అనలిటికల్ అండ్ మెంటల్ అబిలిటీ. డే 16 అగ్రికల్చర్ అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ స్టేట్. అండ్ తర్వాత మెయిన్స్‌లో రివిజన్ అండి. తర్వాత కరెంట్ అఫైర్స్‌లో 8 to 16. నెక్స్ట్ అనలిటికల్ అండ్ మెంటల్ అబిలిటీ. అండ్ అగైన్ డే 17 రోజు ప్రిలిమ్స్, మెయిన్స్ బోత్ రివిజన్. కరెంట్ అఫైర్స్ ఒకటి మాత్రం చదువుకోవాలి. తర్వాత లాజికల్ రీజనింగ్ మనకి రివిజన్. నెక్స్ట్ డే 18 వరల్డ్ జాగ్రఫీ, సౌత్ ఆఫ్రికా అండ్ వరల్డ్ జాగ్రఫీ. సో వరల్డ్ జాగ్రఫీ నుంచి మనకి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో 3 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. వరల్డ్ జాగ్రఫీ టాపిక్స్ తీసుకుంటే 3 క్వశ్చన్స్ వచ్చాయండి. సో మన వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ మంచిగా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లైక్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అండస్ మౌంటైన్స్ కానీ ప్లేన్స్ కానీ ఇలాంటివి చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి లైక్ సౌత్ ఈస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా ఇలా ఈ లొకేషన్ వైజ్గా ఒకసారి చూసుకోండి. రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి వరల్డ్ హిస్టరీలో. ఓకేనా. సరే వరల్డ్ జాగ్రఫీలో. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ కొంచెం చిన్న చిన్నవి ఓషన్ కానీ మౌంటైన్ ఫార్మేషన్ కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మెయిన్స్ అగైన్ తెలంగాణ మూమెంట్లో 1971 నుంచి 1990 వరకు. మళ్ళీ ఏమన్నా ఇక్కడ ముల్కీ రూల్స్ కానీ తర్వాత కాన్సిక్వెన్సెస్ మన 6 పాయింట్ ఫార్ములా ఇవి చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 24 నుంచి 31 వరకు. నెక్స్ట్ డేటా అనలిటికల్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ డే 19 వరల్డ్ జాగ్రఫీ అండ్ 1975 ఆఫీసర్స్, జయభారత్ రెడ్డి కమిటీ అండ్ GO16 వీటి మీద చూసుకోవాలి. అండ్ సేమ్ రివిజన్ కరెంట్ అఫైర్స్ అండ్ డేటా అనలైసిస్. డే 20 వరల్డ్ జాగ్రఫీ యూరోప్ అండ్ ఆల్ఫన్ మౌంటైన్స్ కానీ మౌంటైన్ గురించి కానీ ఇక్కడ చూసుకుంటాం. తర్వాత నార్త్ అమెరికా తీసుకుంటే కెనడియన్ షీల్డ్, ఈస్టర్న్ రీజియన్ ఇవన్నీ చూసుకోవాలండి. నెక్స్ట్ అది మన తెలంగాణ మూమెంట్ తీసుకుంటే రైస్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలిస్ట్ మూమెంట్ ఏంది, తర్వాత యాంటీ ల్యాండ్ మన ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ ఏమున్నాయి, తర్వాత జగిత్యాల సిరిసిల్ల ఇష్యూ అండి. ఇది పీవైక్యూలో కూడా అడిగారు, ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి. తర్వాత స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అనలిటికల్ పార్ట్ అండి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుంటాం 2024 1 to 6. డే 21 సో రివిజన్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మళ్ళీ చదువుకోవాలండి 7 to 15. తర్వాత గ్రాఫ్స్ అండ్ చార్ట్ బార్ చూసుకోవాలి. డే 26 ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్. ఇక్కడ ఇండియన్ హిస్టరీ వస్తుందండి. ఇండస్ అండ్ వేదిక్ అండ్ ఎమర్జెన్సీ మూమెంట్ ఆఫ్ ద 6th century జైనిజం బుద్ధిజం. ఓకేనా. సో అక్కడ జైనిజం బుద్ధిజం వచ్చింది కదా అని మీరు అనుకుంటారు. అక్కడ మనం ఏం తీసుకున్నాం, తెలంగాణ రిలేటెడ్గా తీసుకున్నాం కదా. నెక్స్ట్ రియల్ ఎస్టేట్, తర్వాత మన ఈ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, ఫిలిం మీడియా ఏముంది, తర్వాత ఎడ్యుకేషనల్ అండ్ హాస్పిటల్స్, ఇది మనకి తెలంగాణ మూవ్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ చూసుకొని టెస్ట్ రాసుకుంటాం. కరెంట్ అఫైర్స్ తీసుకుంటే 16 to 22. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండో గ్రీక్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ అండ్ గంధార, మథుర, అమరావతి. సో ఈ ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ నేను చెప్పాను కదా, అరౌండ్గా 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. మౌర్యను, గుప్తా. నెక్స్ట్ మూమెంట్ పేపర్లో తీసుకుంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీస్ ఏమున్నవి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ ఏమున్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 23 నుంచి 29 వరకు లైన్స్, గ్రాఫ్స్, మన పై చార్ట్స్ చూసుకోవాలండి. నెక్స్ట్ డే 24 రోజు అగైన్ రివిజన్ చూసుకుంటాము. డే 25 వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ ద ఇస్లామ్స్ అండ్ ఇండియన్ సొసైటీ, లైక్ నేచర్ సిగ్నిఫికెన్స్ ఏముంది, భక్తి, సూఫీ మూమెంట్, కాకతీయ అండ్ విజయనగర రూల్స్. ఇక్కడ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మూమెంట్ పేపర్లోకి వస్తే అగ్రేరియన్ క్రైసిస్ ఏమున్నాయి, డిక్లైన్ ఆఫ్ ద హ్యాండిక్రాఫ్ట్ అండ్ తెలంగాణ, తర్వాత తెలంగాణ సొసైటీ ఎకనామీ ఏ విధంగా ఉంది చూసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ 1 to 7. నెక్స్ట్ లైన్స్, గ్రాఫ్స్. డే 26 కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్, మొఘల్స్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రీలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకేనా. నెక్స్ట్
తెలంగాణ మూవ్‌మెంట్ పేపర్ తీసుకుంటే తెలంగాణ ఐడెంటిటీ అండ్ ఇంటలెక్చువల్ డిస్కషన్ ఏ విధంగా ఉంది, డిబేట్స్, పాలిసీస్, ఐడియాలజికల్ ఎఫెక్ట్, గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ అన్రెస్ట్. సో, ఈ విధంగా ఈ టాపిక్స్ అనేవి మనకి మెయిన్స్‌లో ఉంటాయండి. తర్వాత మరి డే 26 రోజు కరెంట్ అఫైర్స్ 8 నుంచి 16 వరకు కరెంట్ అఫైర్స్ చూసుకుంటాం. డే 27 తీసుకుంటే అడ్వెంట్ ఆఫ్ ఇస్లామ్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఇండియన్ సొసైటీ, నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ భక్తి సూఫీ మూవ్‌మెంట్స్. ఓకేనా. తర్వాత టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ. తర్వాత సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ 28 తీసుకుంటే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్, మొఘల్స్, లాంగ్వేజ్, లిటరేచర్, మన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి. సో, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత మన మూవ్‌మెంట్ పేపర్ తీసుకుంటే తెలంగాణ ఐక్యవేదిక, తర్వాత భువనగిరి సభ గాని, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ఇది మనకి మూవ్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెప్టెంబర్ కరెంట్ అఫైర్ 25 నుంచి 30 వరకి. డే 29 తీసుకుంటే రివిజన్ అండి. డే 30 తీసుకుంటే మనకిక్కడ పాలిటీ స్టార్ట్ అవుతుంది. ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ గాని, తర్వాత ఇక్కడ ఫిలాసఫీ, ప్రియాంబుల్, సేలియంట్ ఫీచర్స్, అమెండ్మెంట్ నుంచి మనకి పీవైక్యూ వచ్చిందండి. 2022లో క్వెషన్ ఉన్నది. అండ్ 23లో కూడా క్వెషన్ ఉన్నాయండి. అమెండ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకి పాలిటీ నుంచి అరౌండ్‌గా 11 టు ఆహ్, 11-13 క్వెషన్స్ పాలిటీ నుంచి వచ్చాయండి మనకి 2022 పేపర్‌లో. ఓకేనా. సో, 2023లో కూడా మనకి పాలిటీలో ఎక్కువ ఎక్కువ బేస్ ఉంది. సో, పాలిటీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఐ సెడ్ రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలిటీ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మూవ్‌మెంట్ పేపర్ తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ద తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత పొలిటికల్ రీఅలైన్‌మెంట్, తర్వాత ఎలక్టోరల్ అలైన్‌మెంట్, తర్వాత టీఆర్ఎస్, యూపీఏ గవర్నమెంట్స్ ఏంటి, ఏ విధంగా ఫార్మ్ అయినాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆగస్టు 1-7 కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక రివిజన్ కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఇంకేదైనా టాపిక్స్ మిస్ అయితే మీరు చూసుకోవాలి. నెక్స్ట్ డే 31 తీసుకుంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్, స్కోప్ ఏముంది, డీపీఎస్పీ ఏమున్నవి అనేవి చూసుకోవాలి. వీటి నుంచి బేస్ ఆఫ్ క్వెషన్ అయితే తక్కువగా ఉంది. బట్ ఇక్కడ వెల్ఫేర్, స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్‌గా చూసుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ కమిటీ మన ఏది మూవ్‌మెంట్ పేపర్‌లో మెయిన్స్‌కి. ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ ఎలక్షన్ మేనిఫెస్టో, తర్వాత తెలంగాణ అజిటేషన్ ఎగైనిస్ట్ ద హైదరాబాద్ స్టేట్ ఇవి ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆగస్టు 8 నుంచి 16కి కరెంట్ అఫైర్స్. డే 32 తీసుకుంటే ఏంది సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్. సో, ఇక్కడ నేను ఈసారి చెప్పేదేందంటే, ఇప్పుడు ఈ మూవ్‌మెంట్ పేపర్‌లో మనకి ఇంతకుముందు తెలంగాణ డీఎస్‌గా మన చంద్రశేఖర్ రావు గారి గురించి ఎక్కువగా చూసుకున్నాము. బట్ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, రోల్ ఆఫ్ కాంగ్రెస్ కూడా కొంచెం ఎక్కువ చూసుకుంటే మంచిదండి. నెక్స్ట్ డే 32 తీసుకుంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ. ఇక్కడ మినిస్ట్రీస్ నుంచి క్వెషన్ అడిగారండి. ఉమెన్ మినిస్ట్రీస్ నుంచి క్వెషన్ అడిగారు. రిమెంబర్ దిస్. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్ నుంచి కూడా క్వెషన్ వచ్చింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రిమెంబర్ దిస్ అండ్ రీడ్ అగైన్ అండ్ అగైన్. అండ్ రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం. సో, ఈ వీడి యొక్క పాత్ర ఏముంది మూవ్‌మెంట్‌లో అనేది చూసుకోవాలి. ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ 17-23 లాజికల్ రీజనింగ్. డే 33 తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, లెజిస్లేటివ్ పవర్స్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఇక్కడ ఈ ఏరియా నుంచి కూడా క్వెషన్స్ అడుగుతారండి. మినిస్ట్రీస్ ఎస్పెషల్లీ మినిస్ట్రీస్ అండ్ ఈ గవర్నర్ నుంచి కూడా మనకి ఒక క్వెషన్ అడిగారు. మినిస్ట్రీస్ నుంచి క్వెషన్ అడిగారు. తర్వాత పవర్స్ లెజిస్లేషన్ నుంచి చూసుకోవాలి. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ దళిత్ బహుజన సంఘం అండ్ గ్రాస్ రూట్స్ మూవ్‌మెంట్ ఆర్గనైజేషన్ అండ్ అదర్ జాయింట్ యాక్షన్ కమిటీ పాపులేషన్ ప్రొటెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ ఆగస్టు 23 నుంచి 31 వరకు కరెంట్ అఫైర్స్ లాజికల్ రీజనింగ్. డే 34 తీసుకుంటే రివిజన్ అండ్ మిస్సింగ్ టాపిక్స్ అండి. డే 35 తీసుకుంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, సుప్రీం కోర్ట్ లైక్ హైకోర్టు ఇవి. అయితే ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మెయిన్‌గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ట్రాన్స్‌జెండర్ ఇష్యూస్ అని మనం మొన్న లాస్ట్ టైమ్ 2022 పేపర్ తీసుకున్నప్పుడు బిల్స్ మీద ఇలాంటి వాటి మీద ఎక్కువగా క్వెషన్స్ ఉన్నాయి. సో, ఇలాంటివి మీకు ట్రిబ్యునల్స్, జ్యుడిషియరీ ఇలాంటివి చూసుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా చూసుకోవాలి. తర్వాత మూవ్‌మెంట్ పేపర్‌లో కల్చరల్ రిలేటివిజం, తెలంగాణ సింబలైజేషన్ ఈ వాటి గురించి, తర్వాత తెలంగాణ మూవ్‌మెంట్, లిటరసీ వర్క్స్, తర్వాత ఎక్స్‌ప్రెషన్స్, రైటర్స్, పోయెట్స్ ఎవరున్నారు, ఆర్టిషన్స్, జర్నలిస్టు, ఎంప్లాయ్‌మెంట్ డాక్టర్స్, ఎన్ఆర్ఐ అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది ఉంది చూసుకోవాలి. డే 36 తీసుకుంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా సేమ్ మన టాపిక్స్ ట్రిబ్యునల్స్ మీద మెయిన్‌గా చూసుకోండి. ఎస్పెషల్‌గా ట్రిబ్యునల్స్ మీద క్వెషన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ గాని ఇవి కూడా చూసుకోవాలి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ కల్చరల్ రిలేటివిజం ఇన్ తెలంగాణ ఏ విధంగా ఉంది. తర్వాత తెలంగాణ మూవ్‌మెంట్
మన పర్ఫార్మెన్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత పోయట్స్ ఇవన్నీ కూడా మనము ఇదేంది మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా చూసుకోవాలి. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. తర్వాత జూలై కరెంట్ అఫైర్స్ అండి, తర్వాత లాజికల్ రీజనింగ్ టాపిక్స్. నెక్స్ట్ డే 37 తీసుకుంటే ఫెడరల్ సిస్టమ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్ పీవైకి వచ్చిందండి 2022లో 2023లో. సో పీవైకి 2022లో పక్క క్వశ్చన్, ఐ ఫర్గట్ ద క్వశ్చన్ నెంబర్ బట్ పక్క క్వశ్చన్ ఉందండి. తర్వాత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ 73rd 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లోకల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 100% ఈ ఏరియా నుంచి క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్, మంచిగా చదవండి టాపిక్. నెక్స్ట్ మూమెంట్ నుంచి తీసుకుంటే మన ఇన్ఫెక్టికేషన్ ఆఫ్ ద మూమెంట్, ఫార్మ్ ఆఫ్ ద ప్రొటెస్ట్ అండ్ మేజర్ ఈవెంట్స్, సకల జనుల సమ్మె, తర్వాత నాన్ కోఆపరేటివ్ మూమెంట్స్. సో ఇలా మూమెంట్స్ మన తెలంగాణ రిలేటెడ్ ఏం జరిగినాయి అనేది చూసుకోవాలి. తర్వాత జూలై కరెంట్ అఫైర్స్ 17 నుంచి 23rd వరకు. తర్వాత మనకి లాజికల్ రీజనింగ్ పార్ట్లోకి వెళ్తే మిస్సింగ్ టాపిక్స్, అంటే ఇప్పుడు అందరూ ఒకేంత స్పీడ్గా ప్రిపేర్ అవ్వరు కదా. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఏదైనా టాపిక్ వీక్గా ఉంది, సరిగా ప్రిపేర్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఈ మిస్సింగ్ డేస్ని యూజ్ చేసుకోవాలి. డే 38 పంచాయతీరాజ్ మున్సిపాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ రిలేషన్ డిస్ప్యూట్స్ అండ్ వాటర్ డిస్ప్యూట్ ఛాలెంజెస్. సో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఈ వాటర్ డిస్ప్యూట్ కూడా మనకి ఇప్పుడు రీసెంట్గా కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఉంది కరెంట్ అఫైర్స్లో, ఈ మంత్లోనే ఫిబ్రవరి మంత్లో కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఏపీ అండ్ తెలంగాణకి ఉన్న డిస్ప్యూట్ కాబట్టి. సో ఖచ్చితంగా ఇది మంచిగా చూసుకోండి. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రాసెస్, యూపీఏ గవర్నమెంట్, తెలంగాణ పార్టీ లైక్ మీటింగ్స్ ఏమున్నవి అనేది ఇక్కడ చూసుకోవాలి. అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ పాత్ర, తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏంటి, కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ఇవన్నీ మనము మూమెంట్లో చూసుకుంటాం. తర్వాత మిస్సింగ్ టాపిక్స్ రివిజన్. ఓకేనా. డే 40 తీసుకుంటే గవర్నెన్స్ తీసుకున్నప్పుడు గుడ్ గవర్నెన్స్ అని ఇక్కడ మనకి గవర్నెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి పీవైక్యూలో 2022లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. సో గవర్నెన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, మంచిగా చదువుకోవాలి. తర్వాత మన మూమెంట్లో తీసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ టాపిక్ అండి, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఎలా జరిగిందనేది ఉంటుంది టాపిక్. తర్వాత జూన్ కరెంట్ అఫైర్స్ 1 to 7, తర్వాత రివిజన్ ఆఫ్ ద లాజికల్ రీజనింగ్ పార్ట్. సో డే 41 తీసుకుంటే ఇక్కడ డే 40 వరకు మాత్రమే నేను మీకు మెయిన్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే డే 41 వచ్చేసరికి మనకి ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది. సో ఏప్రిల్లో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ద మెయిన్స్. ఓకేనా. ఈవెన్ ప్రీకా మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు స్టిల్ ఏప్రిల్ వరకు, అంటే ఓన్లీ మార్చ్ మంత్ వరకు ప్రిపేర్ అవ్వండి. ఏప్రిల్ నుంచి కంప్లీట్గా డెడికేషన్గా ప్రిలిమ్స్ మీద పెట్టండి. సో ఇక్కడ వరకు మెయిన్స్ ప్రోగ్రామ్ అయితే నేను కండక్ట్ చేద్దాం అనుకున్నా. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇంట్రెస్టింగ్, ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్. మీరు మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్. బట్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్, నేనేం సజెషన్ చేస్తున్నాను అంటే మార్చ్ మంత్ వరకు మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. మార్చ్ తర్వాత ఏప్రిల్ నుంచి కంప్లీట్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా. సో అందుకని నేను ఇక్కడ వరకు మెయిన్స్కి అయితే స్టాప్ చేశాను. ఈవెన్ ఇన్ కేసు ఎవరైనా కంటిన్యూ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏప్రిల్ 5th అండి, మనకి చూడండి గవర్నమెంట్ ఎట్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ సెక్రటరీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ దేర్ రిలేషన్షిప్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మంచిగా చదువుకోండి. తర్వాత పబ్లిక్ పాలసీస్ ఇన్ ఇండియా, ఇక్కడ నుంచి పబ్లిక్ పాలసీస్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ నుంచి 6 to 7 క్వశ్చన్స్ వచ్చాయండి పీవైక్యూలో. తెలంగాణ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి, ఇండియా నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత డే 43 వచ్చేసి మనకి 7th ఏప్రిల్ అవుతుంది. సోషల్ ఎక్స్క్లూజన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్స్, ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక జెండర్ ఇష్యూస్లో మనకి ట్రాన్స్జెండర్ బిల్ మీద క్వశ్చన్ అడిగారండి. సో ఈసారి మోస్ట్లీ ఉమెన్ బిల్ పాస్ అయింది కదా మనకి, సో ఉమెన్ బిల్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, చూసుకోవాలి. తర్వాత ఇది నేను 2 days ఇచ్చాను, ఎందుకంటే ఇందులో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి కదా. తర్వాత మళ్ళీ ఇక్కడ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ రివిజన్ ఆఫ్ ద లాజికల్ రీజనింగ్. తర్వాత డే 45 తీసుకుంటే సోషల్ పాలసీస్. ఈ పాలసీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా 3 క్వశ్చన్స్ అరౌండ్గా పాలసీస్ మీద, ఓన్లీ తెలంగాణ పాలసీ మీద త్రీ క్వశ్చన్స్, అండ్ ఇండియన్ పాలసీస్ అండ్ తెలంగాణ పాలసీస్ కలిపి ఇక్కడ 4, మొత్తం 7 క్వశ్చన్స్ ఉంటాయండి పాలసీస్ మీద. అంటే లాస్ట్ ఇయర్ పేపర్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అరౌండ్గా మనకి అన్ని క్వశ్చన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఉమెన్ గురించి, చిల్డ్రన్ గురించి, డిజబుల్ పర్సన్ గురించి, షెడ్యూల్ కాస్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, తర్వాత బీసీ మైనారిటీ, వీటన్నిటి గురించి కూడా చూసుకోవాలి. ఓకేనా. తర్వాత రివిజన్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ మనకి నేను ఇచ్చిన దాని ప్రకారం కరెంట్ అఫైర్స్ మీకు జూన్ నుండి ఫెబ్ వరకు, ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయింది. ఓకేనా. అంటే ఎన్ని మంత్స్ అయిందండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 8 months ఇక్కడ మనకి కంప్లీట్గా కవర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రివిజన్ చేసుకొని మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఓకేనా. మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్, మార్చ్. సో తర్వాత
డే 46 వచ్చేసి ఈ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ పాలసీస్ మళ్ళీ ఓకేనా. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మార్చ్ కరెంట్ అఫైర్స్. తర్వాత రివిజన్ అండి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకి 1 ఆర్ 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి ప్రీవియస్గా తీసుకుంటే ఓన్లీ 1 క్వశ్చనే ఉంది. తర్వాత ఇక్కడ స్కీమ్స్ అండ్ పాలసీస్ చూసుకోండి. అండ్ మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇక్కడ కూడా మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా. సో 2 క్వశ్చన్స్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ నుంచి వచ్చాయి. తర్వాత మన ఓకే, ఎన్వైరన్మెంటల్ ఇష్యూ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఎస్, 2 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే తక్కువ, అంటే మనకి క్వశ్చన్స్ అయితే తక్కువ వచ్చాయి ఈ ఏరియా నుంచి చూసుకోండి. తర్వాత మార్చ్ కరెంట్ అఫైర్స్. మరి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్లో ఇష్యూస్ ఏమున్నాయి? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఈ సిఓపి కూడా మన కరెంట్ అఫైర్స్లో ఎప్పుడో ఉంటుంది కదా, సో దీని గురించి కూడా చూసుకోవాలండి, క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ 14th అంటే ఏప్రిల్ 14th ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. తర్వాత లైక్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, బయోస్పియర్ హాట్స్పాట్స్, ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో కూడా ఏమున్నాయో చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత ఐఆర్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో నేను ఐఆర్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకి ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, వీటి నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మనం పీవైక్యూస్ తీసుకుంటే 22-23 పీవైక్యూస్ తీసుకుంటే 2 క్వశ్చన్స్ వచ్చాయండి ఈ ఏరియా నుంచి. సో ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. డబ్ల్యూటీఓ అంటే ఏంటి, తర్వాత క్రిమినల్ కోర్టు, తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి, ఓఈసిపి, ఓపీఈసి, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ మిస్సింగ్ టాపిక్ రివిజన్. డే 52 తీసుకుంటే జనరల్ సైన్స్ అండ్ యాక్చువల్గా మనకి బయాలజీ పార్ట్ నుంచి 6 క్వశ్చన్స్, 6 to 7 క్వశ్చన్స్ వచ్చాయండి. ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బయాలజీ నుంచి 6 to 7, ఫిజిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి, కెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ పార్ట్ నుంచి మనకు అరౌండ్గా 10 to 13 క్వశ్చన్స్ వచ్చాయండి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో సైన్స్ పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. జనరల్ సైన్స్ పార్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో అచీవ్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ 5 క్వశ్చన్స్ వచ్చాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. కరెంట్ అఫైర్స్ అండ్ మన స్టాటిక్ బోత్ చూసుకోవాలి. ఓకేనా. తర్వాత కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్. నేను మీకు టాపిక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏ టాపిక్స్ చదవాలి ఏంటనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ డే 57 ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. నేషనల్ అంటే మనకి ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ నుంచి కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అయితే 1 వచ్చిందండి. కరెంట్ అఫైర్స్ నుంచి 2 వచ్చాయి. అంటే టోటల్గా 3 క్వశ్చన్స్ వచ్చాయండి ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి. ఓకేనా. నేషనల్ ఇన్కమ్ దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, తర్వాత నేషనల్ రియల్ ఇన్కమ్ అంటే ఏంటి, తర్వాత మన సెక్టార్స్ ఇన్ ద ఇండియన్ సెక్టార్స్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ ఇండియా, ఈ సెక్టార్స్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఓకేనా. సెక్టార్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మన పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. ఆ తర్వాత ప్లానింగ్ ఇన్ ఇండియా ఎకానమీ తీసుకున్నప్పుడు నీతి ఆయోగ్ మీద మనకి 2 to 3 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద నీతి ఆయోగ్ వచ్చాయండి. ఓకేనా. 2022 పేపర్లో మీరు తీసుకుంటే 2 క్వశ్చన్స్ నీతి ఆయోగ్ మీకు మెన్షన్ అయి ఉంటుంది. ఓకేనా. అండ్ 1 more క్వశ్చన్ రిలేటెడ్ టు ద నీతి ఆయోగ్ ఉంటుంది. సో నీతి ఆయోగ్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇఫ్ ఇట్ ఇన్ కేస్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 60 పబ్లిక్ ఫినాన్స్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఏ ఉన్నాయి, రెవెన్యూ కానీ, సో ఇవి ఏ విధంగా ఉన్నాయి. ఒకసారి బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. సో బడ్జెట్ కూడా చూసుకోవాలి. యూనియన్ బడ్జెట్ అనాలైసిస్ ఉంది కదా, సో అది ఒకసారి చూసుకోవాలి. తర్వాత 61 తీసుకుంటే మనీ సప్లై ఏ విధంగా ఉంది, ఇండియన్ బ్యాంకింగ్ ఏంటి, దాని యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బడ్జెట్లో ఇంపార్టెంట్గా మనకి రిలేటెడ్గా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని. సో నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను బడ్జెట్లో ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్స్, అది ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి డే 61 వచ్చేసరికి ఆల్రెడీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా విత్ రివిజన్ తోటి మనకి సిలబస్ కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ మనకి ఏ మంత్ ఉంది, ఏప్రిల్ మంతే. సో ఈవెన్ ఎగ్జామ్ అనేది మీకు మే ఫస్ట్ వీక్లో ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా మీరు రెడీగా ఉంటారు ఎగ్జామ్కి. క్లియర్. సో ఈవెన్ ఒకవేళ ఎగ్జామ్ అనేది మేలో ఉంటే యూ హ్యావ్ ఏ స్టిల్ 1 month టైం టు రివిజన్. సో ఇక్కడ వరకు దాన్ని కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత నేను రివిజన్కి డైలీ 1 టాపిక్ పెట్టేశాను. సో ఇక్కడ మనకి డే 55 నుంచి ఇక్కడ ఏమైనా రివిజన్ అని పెట్టాను కదా, మిస్సింగ్ టాపిక్స్ ఏమైనా మిస్ అయిపోయి ఉంటే ఈ 3 days చూసుకోండి. తర్వాత డే 65 నుంచి మీకు సెకండ్ రివిజన్ స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ జాగ్రఫీ అండి డే 165, తర్వాత డే 66లో సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్, డే 67 వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ ఇండియా, డే 68 ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నెన్సీ, డే 69 జనరల్ సైన్స్. సో ఈ ఒక్కొక్క టాపిక్ మీద నేను డైలీ మీకు టెస్ట్ ప్రొవైడ్ చేస్తాను. అంటే కంప్లీట్ ఇక్కడ ఫుల్ టెస్ట్ లాగా. ఫుల్ టెస్ట్ అంటే మళ్ళీ 100 క్వశ్చన్స్ ఇవ్వనండి, ముందే చెప్తున్నా, 50 క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? తర్వాత అంటే బేస్డ్ ఆన్ టాపిక్. ఇప్పుడు పాలిటీ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి తక్కువ క్వశ్చన్స్ ఇస్తే ఒక 30 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఇలా అన్నట్టుగా. తర్వాత సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. తర్వాత ఇవన్నీ అయిపోగా మీకు డే 70 వరకు సెకండ్ రివిజన్ కూడా ఒక సింపుల్గా కవర్ అయిపోతుంది. అండ్ డే 71 నుంచి డే 75 వరకు రివిజన్ ఫుల్ టెస్టులు రాయండి. 71 నుంచి 71, 72. తర్వాత ఈ టెస్టులను అనలైజ్ చేసుకుంటూ జస్ట్ రివిజన్ చేసుకోండి. లాస్ట్ ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు రోజు టెస్ట్ ఏం రాయని అవసరం లేదు. ఓకేనా? సో ఇది మన ప్లాన్ అండి. సో వాట్ ఐ సెడ్ ఆల్ ది బెస్ట్. అండ్ నేను ఒకటి చెప్తున్నా, ఓన్లీ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోగలరు. నో వన్ కెన్ డూ ఇట్ ఫర్ యూ అండ్ డూ ఇట్ నౌ. మీకోసం ఎవరు ఏం చేయరండి, మన కోసమే మనం చేసుకోవాలి. అండ్ నేను ఈ ప్లాన్ మీకోసం ఇచ్చాను. సో మీకోసం ఎవరు ఏం చెయ్యరు అని అన్నారు కదా. సో మీకోసం చాలా అంటే ఇట్స్ ఏదో ఇన్స్టిట్యూషన్ అని కాదు. సో ఇప్పుడు ఇలాంటి ఒక ప్లాన్ మనం చేసుకోవాలంటే కొంచెం మనకి టైం పడుతుంది. ఇవాళ మార్నింగ్ 6 నుంచి కూర్చుంటే ఇప్పుడు నైట్ 1:40 అవుతుందండి. సో నైట్ 1:40 అవుతుంది. ఇది ఎలా ప్లాన్ చేయాలని మార్నింగ్ నుంచి నేను 22 మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 22 అండ్ 2023 పేపర్ని అనలైజ్ చేసి ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ మీద తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, అనలైజ్ చేసి టాపిక్ని డివైడ్ చేసి ప్లాన్ చేయడానికి నాకు అరౌండ్గా ఎన్ని గంటలు పట్టిందండి? 16 గంటలు నా హార్డ్ వర్క్ ఇది. ఇట్స్ నాట్ ఏ సింపుల్. అండ్ చాలా మంది ఈ షెడ్యూల్‌ని కాపీ కూడా కొడుతున్నారు. ఐ నో థట్. నేను చూస్తున్నాను. నా షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత చాలా షెడ్యూల్ కూడా కాపీ కొట్టేవాళ్ళున్నారు. బట్ వాటెవర్ ద థింగ్స్, అది మంచిదే. అండ్ మీ అందరికీ రీచ్ అయితే ఇంకా. సో ఇది 16 గంటలు హార్డ్ వర్క్ చేసి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. అంటే మీరు అనుకోవచ్చు, మేడం టెస్ట్ సిరీస్ పెడుతున్నారు, యూ విల్ గెట్ బెనిఫిట్. సో మీరు టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వమని నేను అనట్లేదు. మీకు జాయిన్ అయితే బెనిఫిట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను డైలీ టాపిక్ వైస్‌గా మీకు టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే లేదు. షెడ్యూల్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో అయితే మన షెడ్యూల్ ప్రకారం నేను ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ 499 అండి. అంతేనా? ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే నేను డైలీ ఇప్పుడు టాపిక్ ఉంది కదా, డైలీ టాపిక్ మీద టాపిక్ వైజ్గా టెస్ట్ ఉంటుందండి. సో డైలీ మనకి జిఎస్ టాపిక్ కవర్ అవుతుంది. అండ్ మనకు డైలీ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంది కదా. సో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా టాపిక్స్ ఉంటాయి. అండ్ డైలీ మనకి లాజికల్ రీజనింగ్ ఏదైతే టాపిక్ ఉందో అదే టాపిక్ మీద డైలీ మీకు టెస్ట్ ఉంటుందండి, ప్రిలిమ్స్. ఓకేనా? సో ఎవరికైనా ఇంక ఎక్స్ట్రా డౌట్ ఉంటే ఇది మన కాంటాక్ట్ నెంబర్, మీరు అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మరి కొంతమంది నన్ను మెయిన్స్ కూడా అడిగారు. సో మెయిన్స్ అడిగిన వాళ్ళకి ఏంటంటే డైలీ 2 క్వశ్చన్స్ ఉంటాయండి. తెలుగు మీడియం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి ప్రొవైడ్ చేస్తాను. డైలీ 2 క్వశ్చన్స్ చొప్పున నేను మంత్ పరంగా ఇక్కడ ఫీ అయితే 1500 పెట్టానండి. ఓకేనా? మంత్లీ 1500, డైలీ 2 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇది మన ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ షెడ్యూల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అందరి లైఫ్, అందరి సక్సెస్. ఇక్కడ మనము లైక్ జెలసీ పెట్టుకోవడం వల్ల ఏమీ రాదు. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఒక 7-8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు గ్రూప్ 1 అని. సో వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ 1% యూజ్ అయినా ఐఎమ్ ఆల్సో హ్యాపీ, మీరు కూడా హ్యాపీ. సో ఇఫ్ పాసిబుల్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మోస్ట్లీ ఇకపైన డైలీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్గా, తెలంగాణ ఈ టాపిక్స్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను. అండ్ ఏదైనా మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. అండ్ నేను టీఎస్పీఎస్సీకి నేను అనుకునేది ఏంటంటే, నన్ను కొంతమంది క్లాసెస్ అడిగారు. సో ప్రిలిమ్స్కి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. సో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే మన డైలీ షెడ్యూల్ ఉందో యాజ్ పర్ ద షెడ్యూల్ ఇంపార్టెంట్ ఏరియాస్ మీద క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు చెప్పండి, నేను ఆ ప్లాన్ కూడా మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్.